వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి. నమస్కారం. ఈరోజు నేను హిమాలయ సాధకులు అఘోర అయినటువంటి శ్రీ శివరుద్ర సాధు గారి దగ్గరికి వచ్చాను. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందామని. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే తిరుమలలోని లడ్డూలో మాంసం సంబంధించినవి కలిపారని చెప్పి చాలా న్యూస్ వ్యాప్తిస్తుంది. ఇది నిజమే అంటారా? అసలు మీ మాటల్లో ఏమంటారు దీని గురించి? అక్కడ తిరుపతి సంబంధించిన ఒక క్షేత్రం, అంటే 7 కొండల వాడి క్షేత్రం అది, అంటే కలియుగ ప్రత్యక్ష దైవం. అక్కడ తిరుమలలో ఉన్న ఆ లడ్డు ప్రత్యేకత మీ అందరికీ తెలిసినది. అయితే ఆ లడ్డూలో ఏంటంటే అమ్మా, జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు వాడి ఆ లడ్డులో మిగతా అన్ని పదార్థాలతో ఈ పదార్థాన్ని కూడా కలిపి దానికి ఒక రూపాన్ని తెస్తున్నారు. అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యే వాడతారు మన దాంట్లో, అంటే పాలతో వచ్చిన దాన్ని వాడాలి. అలాంటిది ఒక కొవ్వు లేదంటే మీరు అన్నట్టుగానే చెడు పదార్థాలు ఉపయోగించి ఒక వస్తువుని చేసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో అంత మహాక్షేత్రంలో లడ్డు అనేది ఒక మహాప్రసాదం. ఆ ప్రసాదాన్ని అపవిత్రత చేయడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి? చూడమ్మా, గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అన్న విషయాలు పక్కన పెడదాం. మనకి ఇది ప్రభుత్వాలతో సంబంధం లేదు. గుడిలో ఉన్న వ్యక్తులతోని కూడా మనకి సంబంధం లేదు. మనకు ఒకే ఒక సంబంధం దైవ ఆధీనంలో ఉన్న దైవక్షేత్రం గురించి. ఇప్పుడు ఒక ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక వ్యక్తులు ఇందులో ఈ యొక్క పదార్థాన్ని కలిపారు అనేది నిర్ధారణ చేయలేరు, ఇంకా చెప్పారు. పందికి సంబంధించిన కొవ్వు పదార్థాలను, పందికి సంబంధించిన నెయ్యి పదార్థాలను వాడలేరు. వాడారు అన్న మాట అన్ని న్యూస్లలో వస్తుంది, కానీ రుజువులు నిర్ధారణ కాలేదు. అయితే ఇక్కడ వేరే ప్రభుత్వాలలో నుంచి గతంలో జరిగిన విషయ వివరణకి ఈ ప్రభుత్వాలలో జరిగిన ఆలోచనలు మాట్లాడితే ఒకరిపై ఒకరు విమర్శలు అనేది సహజంగా జరిగేటి అమ్మ. కానీ పరమాత్ముడితోనే ఆడుకునే ఆ చర్యలు చాలా ప్రమాదకరం. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఇప్పుడు ఉన్న ప్రాంతంలో, ఇప్పుడు ఉన్న మహాక్షేత్రాల్లో తిరుపతి తిరుమల వెంకటేశ్వరుడిది మొదటి స్థానమైన క్షేత్రం అది. అలాంటి క్షేత్రం మీద మనము తక్కువ ఆలోచనలు, తక్కువ అంచనాలు చేసి మన యొక్క సంస్కృతిని చెడు చేసుకుంటున్నాం. ఓన్లీ ఇండియా ప్రజలు చూడరు కదా, ఇది వేరే దేశాల వాళ్ళు చూస్తారు. అప్పుడు మన మీద మనకి ఎంతటి బురద జల్లుకునే ప్రయత్నం ఇది. ఒకవేళ నిజంగా కలిపారు, చేశారు అని అంటే అమ్మ, శిక్ష అర్హతకి శిక్షలు చేసే ఆ కార్యక్రమాలు చూసుకుంటాయి ప్రభుత్వ యంత్రాంగం. అక్కడ ఉన్న ప్రభుత్వాలన్నీ బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అమ్మ, గత ప్రభుత్వాన్ని చెడుగా మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎక్కువగా మనం మెచ్చుకుంటూ చేయాల్సిన పని అవసరం లేదు. అక్కడ వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఎత్తి చూపించో చెడుగా జరుగుతుందో అనడం కంటే ముందు అమ్మ, ఒక దేవాలయాన్ని మనం తక్కువ అంచనా వేసి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మనం చాలా తక్కువ వాళ్ళము, మనం తినే పదార్థాలలోనే కల్తీ చేసుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామన్న ఆ చిన్న పొరపాటు అయిన విషయం అమ్మ, చాలామందికి ఈ దేవుడే లేడు అనే వాళ్ళకి, విగ్రహారాధన చేయకూడదు అనే వాళ్ళకి ఒక ఎంత పెద్ద అవకాశం మన మీద చెడుగా బురద జల్లడానికి కదమ్మా. అది గమనించట్లేవు ఇక్కడ మనం. సరే, అందులో మీరు అన్నట్టుగానే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి ఇంకేదన్నా చేసి పెట్టారంటే అమ్మ, దానికి యంత్రాంగాలు ఉన్నాయి. దానికి ఇంత న్యూస్ అవసరం లేదు కదా, ఇంత స్ప్రెడ్డింగ్ అవసరం లేదు కదా, ఇంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మిస్కమ్యూనికేషన్, అసలు ఇన్ఫర్మేషనే స్ట్రాంగ్ లేని దాన్ని ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్ ఉన్నట్టుగా చెడుగా చెప్పేసేసి ఎవరిని మనం తక్కువ అంచనేస్తున్నాం అంటే తప్పు చేసుకుంటున్నాం. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అక్కడ తల్లులతో కొలువై ఉన్న కొండపైన అలా నిజంగా జరిగితే శిక్షించడానికి ఆయన ఉన్నాడు కదా తల్లి. అలాంటిది మనము మన న్యూస్ వైరల్ ఎక్కువ అవుతుండడం చేత అక్కడ చెడు నిజంగా అవతల వ్యక్తికి అవకాశం అవుతుంది. కాబట్టి అమ్మ, అలాంటి నిజమైన ధర్మ ప్రచారణ, అలాంటి నిజమైన వివరణని ఏం చేయాలంటే, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి శిక్షలు పరమాత్ముడు వదులుతాడు, ప్రభుత్వాలు చూసుకుంటాయన్న ఆలోచన చేసి అలాంటి అపోహని మనం, అలాంటి వివరణని ఎంకరేజ్ తక్కువ చేసి, దైవం ఉన్నది కదా మనల్ని రక్షించుకోవడానికి, కలియుగ ప్రత్యక్షం దైవం ఉన్నాడు, ఎన్నో అరాచకాలు, ఎన్నో వివరణలు జరుగుతున్నాయమ్మా ఇక్కడ. అలాంటిది మనం ఏం చేయాలంటే తల్లి, వెంకటేశ్వర స్వామికి వదిలి మంచి కార్యక్రమాలు ఇకపైన ఇలాంటివి జరగకుండా చూడండి అని ఆయన్ని మొక్కుకుంటే కలియుగ ప్రత్యక్ష దేవుడికి ఆ కరుణ మన పైన ఉంటుంది. కాబట్టి ఏంటంటే నేను కూడా ఒక సాధువు లక్షణమై చెప్తుంది ఏంటంటమ్మా, మన సంస్కృతిని, మన విలువలని, మన యొక్క భారతదేశ ప్రఖ్యాతిని, తిరుమల లాంటి ఒక మహాక్షేత్రంలో ఉన్న విలువలని
లడ్డు అన్న ఆ పేరుతో మహాప్రసాదమైన ఆ తీర్థ ఒక మంచి విహారయాత్ర అన్న ఆలోచనల్ని తక్కువగా చేసి ఆ 7 కొండల వాడిని కిందికి దింపే ప్రయత్నం చేయకండి. ఆయన మహానీయుడు, మహాపుణ్యాన్ని మనందరికి అందించి కొన్ని వందల సంవత్సరాల నుండి చరిత్రని ఆయన రుజువు చేశాడు. కాబట్టి అందరికీ మన భారతీయ సంస్కృతిని, మన విలువలని, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడే అందరికీ ఒకే ఒక ముచ్చట చెప్పేది ఏంటంటే అమ్మ, ఆ పవిత్రమైన స్థలాన్ని పవిత్రంగా పెట్టి అపవిత్రం చేసుకునే ప్రయత్నం చేసి అందులో మనం అపవిత్రంగా కాకూడదనేది సాధువైన నాకు ఒక మనసులో ఉన్న ఆలోచనని ఈరోజు ఈ ఛానల్ ద్వారా చెప్పాలన్న ఒక చిన్న సాహసం చేశాము. దాన్ని మీరందరూ గౌరవించాలని, మన సంప్రదాయాన్ని మనము వేరే వాళ్ళకి ఏలు పెట్టి చూపించే స్థితిని తేయకూడదని ఆలోచిస్తూ ఉన్నాం. అదమ్మా దాంట్లో వివరణ. మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించి ప్రతి ఒక్క దానికి ఇంత క్లుప్తంగా సమాధానం చెప్పినందుకు నమస్కారాలు. ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే. చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.